అక్కడే ఒక సిఐ కాపు, బాధితుడు కాపు. అరే లజ్జ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. సిఐ కాపు, బాధితుడు కాపు. నేను అడుగుతున్నానండి, ఎన్టీ రామారావు గారు కమ్మ, నాదెండ్ల భాస్కర్ గారు కమ్మ, అందరూ సరిపెట్టుకుని ఎందుకు ఊరుకోలేదు? రచ్చ రచ్చ యాగి యాగి మరి మీరందరూ కూడా కమ్మారే కదా. నారా చంద్రబాబు నాయుడు కమ్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమ్మ, బాలకృష్ణ కమ్మ, హరికృష్ణ కమ్మ, వెంకయ్యనాయుడు కమ్మ. మరి మీరందరూ కమ్మాయి కదా. ఎవడొకళ్ళే మనోడిని ఎందుకు ఊరుకోలేదన్నా? పోయింది ప్రాణం కాదు కదా, పదవే కదా పోయింది. రామారావు గారిది పదవే కదా పోయింది, ప్రాణం కాదు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడు కాపోడు ఈడు కాపోడైనా పోయింది ప్రాణం అండి. అంటే మీకు ఒక మనిషి సామాన్యుడి ప్రాణం పోతే, ఒక కాపోడు ప్రాణం పోతే ఎంత నిర్లజ్జగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు మీరు. మీ వయసు 80 సంవత్సరాలకు దగ్గర పడుతున్నారు. మీరు మాట్లాడే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీరు మాట్లాడే భాష చచ్చిపోయినాడు కాపు, పోలీసు చంపేసిన పోలీసు కాపు అని మీరు మాట్లాడతారు. ఇది మీ విచక్షణ, పరిపాలనా దక్షత మీది. మీ విఘ్నతకు వదిలేస్తున్నా. మీ భాష, మీ ప్రవర్తన, మీ నీచమైన మాటలు. ఎవడు రాజకీయ రంగు పులిమాడండి? మీరు ముద్దు నిద్రపోతుంటే మీరు మీ కుమారుడి యొక్క ఎర్రబుక్ రాజ్యాంగంలో పోలీసులు ఈ రకంగా బరి తెగించి పోలీస్ స్టేషన్లోనే మర్డర్లు చేసి శవాన్ని బూడిద చేస్తుంటే గొంతే తరవదా ప్రతిపక్షం అని అడుగుతున్నాను. ఏం చేయాలి ప్రతిపక్షం? నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు? పోనీ ఏం ఆశిస్తున్నారు మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎవడు ఖబర్దార్? మీరు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు రోజులు లెక్కెడుతున్నారు ప్రజలు. మీ ఖబర్దార్ అంటున్నారు మిమ్మల్ని. తినమరిగిన కోడి అంటే ఇల్లెక్కి కూసిందంట. అట్లా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీరు. ఎవరు నోరు పారేసుకుంటున్నారు? మీరా? ఎవరు పారేసుకునేది? నీచంగా మాట్లాడేది మీరా? ఎవరు? ఏమంటాడు? ఈరోజు కూడా చూసా, వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు ఏ పార్టీ సహకరించరు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడికి వంగి వంగి దండాలు పెడుతున్నాడు. తప్పే ఉంది? అసలు మీరు మామూలుగా మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు కదా. మనిషి కదా మోడీ గారు. మోడీ గారు మనిషి, నీకన్నా వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు అని మీరే చెప్పారు. మోడీ గారికి వంగి వంగి దండాలు పెడితే మీకు సిగ్గు లేనప్పుడు దేవుడికి దండం పెడతాకి జగన్ గారి సిగ్గు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నువ్వు క్రిస్టియన్వి, హిందువు దూకుడికి ఎందుకు? మరి మీరెందుకు వెళ్తున్నారు? నెత్తి మీద టోపీ పెట్టుకుని నమాజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పైన క్రిస్మస్ తాత కోటేసుకుని చర్చిలకి ఎందుకు వెళ్ళి వాక్యం చదువుతున్నారు? యేసు ప్రభు వాక్యం చదువుతున్నారు, మీరు బైబిల్ వాక్యం చదువుతున్నారు. మరి మీకు అప్పుడు సిగ్గుందా, సిగ్గులేదా చంద్రబాబు నాయుడు గారు? ఏమనాలి మిమ్మల్ని? మీరు వంగి వంగి దండాలు పెడతారు కదా పాస్టర్లకి, ఏమనాలి అప్పుడు మిమ్మల్ని? వయసు వచ్చిన కాడి నుంచి మీకు వివరం పోయి, విచక్షణ పోయి, విఘ్నత పోయి, కేవలం అధికారమే పరమావధిగా బతకటం ఏంటి? ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి సార్, మీరు ఎవరికి ఉపయోగం? ఈ రకమైన ముఖ్యమంత్రి మాకు ఉండటం మా దౌర్భాగ్యం కాదా అని అడుగుతున్నాను. మీరు సిగ్గుపడకపోగా మీరు చేసిన పనికి మీ ఏలుబడిలో మనిషిని చంపేసి రౌడీ షీటర్ అంటారు. ఏ రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? రౌడీ షీటర్ అయితే చంపుతారా అంటున్నా. ఊరేయించండి, ఊరేయించమని అడుగుతున్నాను. చేత కాదా మీకు? ఈ విచారణ
ఇవాళ ఎంత డొల్ల విచారణ అంటే ఇవాళ జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం